ఏపీలో సన్నబియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎల్నినో ప్రభావం, ఉత్పత్తి తగ్గుదల కారణంగా గత 2 నెలల్లో ఒక్కో బస్తాపై 300 నుంచి 500 రూపాయల వరకు ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా సోనా మసూరి బియ్యం ధరలు గత నెలలోనే భారీగా పెరిగాయని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మార్కెట్ ధరలను నియంత్రించి సామాన్యులపై భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఇక పెరుగుతున్న బియ్యపు ధరలకు సంబంధించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. అనుగుణంగా దొడ్డి బియ్యం, రేషన్ బియ్యం తినడం కూడా సాధారణ ప్రజలు కూడా గణనీయంగా కూడా సరే తగ్గించేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వర్షాభావ ప్రభావం వల్ల కూడా సరే బియ్యం కూడా పండడం కూడా సరే తక్కువ స్థాయిలో పండడం నేపథ్యంలో బియ్యం కూడా సరే ఇప్పుడు భారీ స్థాయిలో కూడా డిమాండ్ పెరిగినట్టుంది. అంటే పంట కొరత తక్కువ ఉండడం, తినేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం నేపథ్యంలోనే బియ్యం బస్తం మీద 300 నుంచి 500 రూపాయలు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మనం ఒక అయితే రిటైల్ మార్కెట్లో అయితే ఉన్నాము. ఈ యొక్క మార్కెట్లో నిత్యం కూడా సరే ప్రజలకు అందుబాటులో ఈ యొక్క సరసమైన ధరలకు అందుబాటులో ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకున్నటువంటి కర్నూలు బియ్యం దాదాపు సరిగ్గా నెల రోజులకు ముందు 1350 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు 1600 రూపాయలకి ఈ బియ్యం రేట్లు వచ్చాయంటే ఏ స్థాయిలో పెరిగిందో చూడవచ్చు. మరోపక్క ఈ పక్క ఆహార బియ్యం మనం చూసుకున్నట్టయితే దాదాపు 1050 నుంచి 1150 రూపాయల వరకు కూడా సరే సరిగ్గా 2 నెలలకు ముందు కూడా ఈ యొక్క బియ్యం ధర ఉండేది. అయితే ఇప్పుడు దాదాపు 1800 రూపాయలకి ఈ యొక్క హెచ్ఎంటీ బ్రాండ్ రైస్ ఏదైతే ఆహార బియ్యానికి సంబంధించి రైస్ పెరిగిన పరిస్థితి అయితే విధంగా ఉంది. అదేవిధంగా బుల్లెట్ రైస్ కావచ్చు, ఆహార రైస్ కావచ్చు, కర్నూలు రైస్, అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే టిఫిన్లకి ఏదైతే ఇడ్లీకి బియ్యం సంబంధించి ఈ యొక్క ఆరెంజ్ బియ్యం దాదాపు 650 రూపాయలు ఉంటే ఇప్పుడు 900 రూపాయలు మార్కెట్లో రేటు పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గోల్డెన్ ఇడ్లీ రైస్కి సంబంధించి చూసుకున్నట్టే ఇది కూడా సరే దాదాపు 700 ఉండేది 950 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది. అయితే నిత్యం ఏదైతే ఈ యొక్క బియ్యం సన్న బియ్యానికి అలవాటు పడినటువంటి ప్రజలు ఈ యొక్క ఏదైతే సోనా మసూరి బియ్యం మీద ఎక్కువ మగ్గు చూపడం, అదేవిధంగా తినడానికి ఇష్టపడుతున్న నేపథ్యంలోనే అట్లా పంటలు కూడా సరే తక్కువ స్థాయిలో వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క అయితే రైతులు పండించే స్థాయి కూడా తగ్గింది. ఆ విధంగానే వర్షాలు తగ్గడం ఇవన్నీ కూడా కారణం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ రిటైల్ హోల్సేల్ ధరలకి ఏదైతే గోడానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది కూడా సరే ఒక సన్న బియ్యం తినడం వల్ల ఈ రేట్లు కూడా సరే భారీ స్థాయిలో కూడా సరే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే అటు తక్కువ ధరలకు కూడా సరే రా రైస్, స్క్రీమ్ రైస్ 50 రూపాయలు, ఆ రైస్ స్క్రీమ్ రైస్ 52 రూపాయలు కూడా సరే అది 10 రూపాయలు తగ్గించి కూడా అయితే అమ్మకాలు సాగిస్తున్నప్పుడు కూడా సరే ఈ యొక్క ఏదైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క సన్నబియ్యం ధరలు అయితే కూడా అమాంతంగా పెరిగిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకునేటైతే మాత్రం ఈ యొక్క రైస్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క రేట్లు గణనీయంగా అంటే 1050 రూపాయల నుంచి ఏకంగా 1800 రూపాయలు, అంటే దాదాపు ఒక్కొక్క బియ్యం రైస్ బ్యాగ్ మీద 300 నుంచి 500 రూపాయలు కూడా సరే ఈ యొక్క అమ్మకాలు చేస్తున్న నేపథ్యం అయితే కూడా కనిపిస్తుంది. దీనికి అంతా కూడా సరే కారణం అయితే బియ్యము సరఫరా లేకపోవడం అంటూ కూడా సరే అమ్మకదారులు చెప్తున్న పరిస్థితి ఏదైంది. అయితే నెల రోజుల నుంచి కూడా సరే వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ప్రతి షాపులో కూడా సరే అయితే వర్షాలు లేవు, పంటలు పండటం లేదు, మిల్లు ధరలు ధాన్యం దొరకటం లేదు, అయితే ధరలు పెరుగుతున్నాయి బియ్యం ధరలు అంటూ కూడా సరే అయితే ముందస్తు జాగ్రత్తగా చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పోస్టరు అయితే వర్షాలు పడక పంటలు పండక ధాన్యం దొరక ధరలు పెరుగుతున్నాయంటూ కూడా సరే వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు షాపు యజమానులు కూడా సరే. అయితే మొత్తం మీద ఈ యొక్క ధరలు నిరంతరంగా పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఆ స్థాయిలో సరుకు కూడా సరే అంటే బియ్యాలు కూడా దొరకకపోవడం, రోజు రోజుకి కూడా సరే 50 నుంచి 100 రూపాయలు కూడా సరే ఈ యొక్క బియ్యం రేట్లు అయితే క్రమంగా పెరుగుతున్న ఆ పరిస్థితి కూడా అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మరో భవిష్యత్తులో కూడా సరే ఇప్పుడు దాదాపు ఏదైతే ఏ బియ్యం ఎత్తుకున్నా కానీ 1500 రూపాయలు మాటగానే కనిపిస్తుంది. అక్కడి నుంచి 1800, 2200, 2100 ఇట్లయితే చెప్పుకుంటే పరిస్థితి రేట్లు అయితే గణనీయంగా పెరుగుతుంది. అంటే దాదాపు 3 నెలలకు ముందు 1050 రూపాయలు పలికినటువంటి ఆహార రైస్ ఇవాళ దాదాపు 1800 రూపాయల దాకా ఉన్న పరిస్థితి ఉంది. అయితే సన్న బియ్యం ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే తక్కువ ధరలతో అంటే రా రైస్, స్క్రీమ్ రైస్కి సంబంధించి 50 రూపాయలు, 52 రూపాయలతో తిరుపతిలో దాదాపు 28 అవుట్లెట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఏంది. అయితే ఈ అవుట్లెట్లలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరలకి ప్రతి ఒక్క ఏదైతే
వ్యక్తికి ఆ యొక్క కుటుంబానికి సంబంధించి ఒక బియ్యం బస్తా కూడా సరే ఆ రేటుకి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి అయితే కూడా 1 కేజీ 50 నుంచి 52 రూపాయల వరకు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఒక్కొక్క వ్యక్తికి ఆ యొక్క రేషన్ కార్డుకి ఒక బియ్యం బస్తా 26 కేజీలు కూడా ఇస్తామంటూ కలెక్టర్ వెంకటేశ్వర్లు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క తిరుపతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే గణనీయంగా ఈ యొక్క బియ్యపు ధరలు అయితే విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అట అమ్మకందారులు కూడా సరే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క బియ్యం బస్తా మీద 200-300 రూపాయలు కూడా సరే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.